హాయ్ అండి. నేను మీ గోపిక. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. కావలసిన పదార్థాలు: దొండకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు, పోపు దినుసులు, ఆయిల్, టమాటా, చింతపండు, పసుపు, వెల్లుల్లి, సాల్ట్. తయారు చేసే విధానం అండి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని దాంట్లోకి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దొండకాయలు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, బెండకాయలు మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు టమాటీలు కొంచెం చింతపండు తీసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని చల్లార్చి దాంట్లో కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, మన దొండకాయ పచ్చడి ప్రిపేర్ అయిందండి. ఇలా పచ్చడి చూస్తుంటే ఫస్ట్ తిన్న తర్వాతనే వేరే పని ఏదన్నా ఉంటే చూసుకోవాలనిపిస్తుందండి. అంత టేస్టీగా, అంత టెంప్టింగ్గా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. సూపర్ ఉంటుంది.